భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ళ వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్ళకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడకు చేరుకొని చిన్న బోట్ల సాయంతో దాన్ని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములకు హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించనున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. గతేడాది జూన్ 5న ప్రయోగించినటువంటి బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో సునీతా విల్మోర్లు ఐఎస్ఎస్కు బయలుదేరారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సింది. అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి తిరిగి వచ్చింది. నాటి నుంచి సునీతా విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. 9 నెలల పాటు అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజన్లను మండించి క్రూ డ్రాగన్ను భూవాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. దీని ల్యాండింగ్ దృశ్యాలు నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. భారత సంతతికి చెందినటువంటి సునీతా విలియమ్స్ సురక్షితంగా ఉండటంతో కూడా భారత్లో కూడా సంబరాలు అంబరాన్నంటాయి.